ఏడాదికి క్రేజ్ ఎలా పెరుగుతుంది. సో దానికి తగ్గట్టే ఈ లడ్డుకు ఆ వాల్యూ కూడా పెరుగుకుంటూ పోతుంది. లక్షల్లో దీనికి సంబంధించిన విలువ పెరుగుతుంది. సో గతేడాది 30 లక్షల 1,000 అయితే ఈసారి 35 నుంచి 36 లక్షల వరకు అని అంచనా వేస్తున్నారు. సో ఈ ఆక్షన్ ప్రాసెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని కేవలం ఈ బాలాపూర్ గ్రామ ప్రజలే కాకుండా రాష్ట్రం అంతా ఎదురు చూస్తుంది. పబ్లిక్ అంతా కూడా అసలు బాలాపూర్ ఆక్షన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎవరు దక్కించుకోబోతున్నారు, ఈ ఆక్షన్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది అనేది పూర్తిగా ఇక్కడ మొత్తం రాష్ట్రం అంతా కూడా వెయిట్ చేస్తున్నారు. సో 9:30కి స్టార్ట్ కాబోతుంది. సో మరి కాసేపట్లో ఈ శోభయాత్ర స్టార్ట్ అవుతుంది. సో ప్రస్తుతానికి అయితే వినాయకుని విగ్రహం దగ్గర ఉన్నటువంటి అన్ని అటు పూజా కార్యక్రమానికి చేసినటువంటి సామాన్లు ఏవేవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా పూజారులు తీసేస్తున్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు పూజారులు అవి తీస్తున్నారు. వాటిని తీసిన వెంటనే నెక్స్ట్ ఈ క్రేన్ ద్వారా పక్కన ఉన్నటువంటి ఈ టస్కర్లోకి ఈ విగ్రహాన్ని తీసుకెళ్తారు. సో టస్కర్ ద్వారా ఈ గ్రామంలో పూర్తిగా ఒక శోభయాత్ర చేస్తారు. సో ఈ శోభయాత్రలో కూడా డీజే లాంటివి మ్యూజిక్ లాంటివి ఏం పెట్టరు. ఇక్కడ భక్తి శ్రద్ధలతోటి గ్రామస్తులంతా కూడా పాటలు పాడుకుంటూ తీసుకెళ్తారు తప్ప ఎలాంటి డీజే కార్యక్రమాలు, డ్యాన్స్ కార్యక్రమాలు అట్లాంటివి ఏవి కూడా ఇక్కడ ఈ బాలాపూర్లో ఏమి పెట్టకుండా అటు భజనలు చేసుకుంటూ దేవుని పాటలు పాడుకుంటూ ఊరిలో అంతా కూడా శోభయాత్ర చేసుకుంటూ ఒక 2 గంటల పాటు ఈ శోభయాత్ర చేస్తారు. సో మనం చూస్తున్నాం వినాయకునికి సంబంధించిన ఇక్కడి నుంచి తీసుకెళ్లి టస్కర్లో పెట్టే ప్రక్రియ అనేది స్టార్ట్ అయింది. సో ప్రస్తుతం పైన ఉన్నటువంటి కిరీటాన్ని అయితే తీస్తున్నారు. ఎందుకంటే బాలాపూర్ విగ్రహం ఆల్మోస్ట్ ఇది 15 ఫీట్ ఉంటుంది కాబట్టి పైన ఉన్నటువంటి విగ్రహం సంబంధించిన కిరీటం తీస్తేనే ఈ ఊరిలో శోభయాత్ర తిరిగే అవకాశాలు ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక గ్రామం, ఈ గ్రామంలో వైర్లు కేబుల్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి, చెట్లు ఉండే అవకాశాలు ఉన్నాయి. వాటన్నింటికీ కూడా తట్టుకొని ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి సో ప్రస్తుతానికి పైన ఉన్నటువంటి కిరీటాన్ని తీస్తున్నారు. అది ఈ కిరీటం కూడా ముందుగా టస్కర్లో పెట్టిన తర్వాత పూర్తి విగ్రహాన్ని టస్కర్లోకి ఎక్కించి ఆ తర్వాత శోభయాత్ర స్టార్ట్ చేస్తామంటూ కూడా ఉత్సవ సమితి సభ్యులు చెప్తున్నారు. మరోవైపు ఈ శోభయాత్ర విషయానికి వస్తే ఇక్కడి నుంచి హుస్సేన్ సాగర్ వరకు వెళ్తుంది. సో ఇక్కడ నుంచి హుస్సేన్ సాగర్ వరకు 18 కిలోమీటర్స్ శోభయాత్ర ఉంటుంది. సో యాక్చువల్గా అయితే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ బడంపేట కానీ బాలాపూర్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో విగ్రహాలని హుస్సేన్ సాగర్కి అనుమతించరు. కానీ బాలాపూర్ విగ్రహాన్ని మాత్రమే ఈ చుట్టుపక్కల అటు అనుమతించి డైరెక్ట్గా అక్కడికి తీసుకెళ్తారు. సో ఈ శోభయాత్ర 9:30కి ఆక్షన్ స్టార్ట్ అవుతుంది. 10:30కి ఆక్షన్ కంప్లీట్ అయిపోతుంది. శోభయాత్ర ఇక్కడ నుంచి 11 o'clockకి డైరెక్ట్ టువార్డ్స్ హుస్సేన్ సాగర్ వైపు స్టార్ట్ అవుతుందంటూ కూడా ఉత్సవ సమితి సభ్యులైతే చెప్తున్నారు. సో ప్రస్తుతానికైతే ఈ విగ్రహాన్ని తీసి టస్కర్లో ఎక్కించే ప్రక్రియ స్టార్ట్ అయింది. సో మరి కాసేపట్లో టస్కర్లోకి ఎక్కించిన తర్వాత ఈ గ్రామంలో పూర్తిగా భజనలతోటి శోభయాత్ర అయితే చేస్తారు. సో అనంతరం ఇక్కడికి డైరెక్ట్గా లడ్డు ఆక్షన్ ప్లేస్కి అయితే విగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ లడ్డు ఆక్షన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.